నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై పెమ్మసాని సమీక్షా సమావేశం. నందివెలుగు బ్రిడ్జిని ఆగస్టులో ప్రారంభిస్తామని వెల్లడి. రేపే పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ తమీం అన్సారియా. కోటి సంతకాల పేరుతో వైసీపీ ప్రజల్ని మభ్యపెడుతోంది. పీపీపీపై అసత్య ప్రచారాలు వైసీపీ నేతలు మానుకోవాలి. ఎమ్మెల్యే బోర్లా. వీవీఎంలో పర్యావరణంలో అవకాశాల థీమ్తో ఆకట్టుకున్న ప్రదర్శనలు. యువత గ్రీన్ స్కిల్స్ పై దృష్టి పెట్టాలన్న కలెక్టర్ అన్సారియా. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. రైల్వే ట్రాక్ పై ఉన్న పాత వంతెన డెమాలిష్ చేసే బాధ్యత ఓ ఏజెన్సీకి అప్పగించామన్నారు. దానిని డెమాలిష్ చేసేందుకు 6 రోజుల సమయం కోరినట్లు తెలిపారు. నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసి ఆగస్టులో ప్రారంభిస్తామన్నారు. గుంటూరు పార్లమెంటును అభివృద్ది దిశలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు తీసుకువెళుతుంటే వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, రైల్వే చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ సందీప్ జైన్, కమిషనర్ పులి శ్రీనివాసులు, రైల్వే డివిజన్ అధికారులు పాల్గొన్నారు. శంకర విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనే దానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు. దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం. ఎందుకంటే ఏజెన్సీస్కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతూ ఉంది. ఫైనల్గా దీనికి టోటల్గా 500 టన్స్ లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడు, ఇంకొక సైడ్ 300 టన్స్ లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్, థర్డ్ ఒక బ్యాకప్ క్రెయిన్, ఈ 3 క్రెయిన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు. సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ 160 టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయటంలో. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఓపెన్ చేసేటట్టు, అంటే అనుకున్నటువంటి టైం కన్నా ఒక 3-4 నెలల ముందే దాన్ని ఓపెన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ఈరోజు అనవసరమైనటువంటి పబ్లిక్ని వేరే వైపు రూట్ మార్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంత వివరంగా ప్రతి ఒక్క విషయంలో కూడా స్టెప్ టు స్టెప్, టైం టు టైం అన్నీ కూడా వివరించి అడిగి వారి దగ్గర నుంచి వివరాలు కొని మధ్యలో ఉన్నటువంటి హడ్డిల్స్ని కూడా తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నందివెలుగు బ్రిడ్జ్ అనుకున్నటువంటి సమయంలో ఇప్పుడే చెప్పినటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి 16 ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో దాంట్లో ఇప్పటికే 5 పూర్తి చేసి ప్రతి నెల 2 చొప్పున రాబోయేటువంటి 8 నెలల్లో నందివెలుగు బ్రిడ్జ్ ప్రత్యేకంగా ఈరోజు ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఇష్యూస్ని సాల్వ్ చేసే వ్యక్తిని నేను చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద గుంటూరు డిస్ట్రిక్ట్. చేసేవాడికి తెలిసిద్ది, చూసేవాడికి తెలిసిద్ది, వినేవాడికి ఎట్లయినా చెప్పచ్చు. మన ఈ మధ్య చాలా పెద్ద మనుషులు వెళ్ళి అటు చూసి వచ్చారు. ఎక్కడికి శంకర్లాస్ బ్రిడ్జి ఏదేదో చెప్పడానికి ప్రయత్నించారు. అంటే వాళ్ళు మామూలుగానే మసిపూసి మారేడుకాయ చేస్తూ ఉంటారు రోజు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ డిసెంబర్ 21 ఆదివారం జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,14,000 మంది పిల్లలు ఉండగా తమ వద్ద 2,50,000 మందికి సరిపడినంత పోలియో డ్రాప్స్ ఉన్నాయన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల్లో మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి విజయలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం మన గుంటూరు జిల్లాలో
0 నుంచి 5 సంవత్సరం ఉన్న పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మన జిల్లాలో చూస్తే దాదాపు 2,14,000 పిల్లలు ఉన్నారు. వారికి కావాల్సిన డోసెస్ కూడా మనకు దాదాపు 2,57,000 డోసెస్ కూడా మన దగ్గర స్టాక్ ఉంది. రేపు ఒక 958 బూత్స్లో ఇది వారికి ఈ పోలియో డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎల్లుండి ఆ తర్వాత 3rd డే అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఎవరైతే రేపు కవర్ కాలేదో వారి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 4th డే కూడా మొబైల్ టీం వెళ్ళి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్లు చేసి చేతులు దులుపుకున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. పీపీపీపై వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా అభివృద్ది జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అభివృద్ది విజన్ చూసే ప్రజలు అధికారం ఇచ్చారని అన్నారు. రాష్ట్రం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ప్రజలు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరు అన్నటువంటి ఒక నమ్మకంతో అఖండ మెజార్టీని ఇచ్చినటువంటి ప్రజలకు ఈ 16 నెలల్లో డిస్పైట్ సెవరల్ అబ్స్ట్రక్షన్స్ మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో విపరీతమైనటువంటి అప్పులు, కనీసం 1వ తేదీ నాడు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 5 లక్షల పైగా అప్పు మోపిపోయినటువంటి వైసీపీ పాలన నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనకున్న అపారమైనటువంటి అనుభవం, కేంద్రంతో ఆయనకున్నటువంటి సహృదయ, ఆది నాయకులతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు ఇవన్నీ కలిపి ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్పడానికి ఒక్క ఉదాహరణగా పత్తిపాడు నియోజకవర్గాన్ని గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను. యువత గ్రీన్ స్కిల్స్ పై దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యావరణంలో అవకాశాలనే థీమ్తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం వివిధ సంస్థలు, విద్యా సంస్థలు ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల పర్యావరణంలో అవకాశాలు థీమ్తో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు మంచి ఆలోచనలతో వచ్చారని అభినందించారు. క్లిష్టమైన వాటిని సులభంగా పరిష్కరించే మార్గాలను చూపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈరోజు అంశం మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ఈరోజు పెట్టినటువంటి స్టాల్స్లో చాలా అనేక అంశాల మీద మా అందరికి కూడా నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా వివిఐటి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఒక మంచి, ఎందుకంటే గతంలో అనేక సార్లు కమిషనర్ గారు మేము ఈ చెత్త రోడ్డు మీద వేసేటువంటి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దానికి తగినటువంటి సీసీ కెమెరా ఆ వ్యూని క్యాచ్ చేసి అనౌన్స్మెంట్ వచ్చేటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ స్టాల్లో పెట్టడం జరిగింది. సో ఈ వేస్ట్ ఫ్యూచర్లో కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా అవుతుంది. సో దానికి ఇప్పుడే మనం తయారు చేసుకోవాలి. అంటే ఎలా దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైకిల్ చేయాలి. బికాస్ దాంట్లో ఉన్న రేర్ ఎలిమెంట్స్ అనేది లిమిటెడ్ ఎలిమెంట్స్ అన్నమాట, ఎక్కువ మనకు ఉండదు. సో ఒక్కసారి వాడిన తర్వాత మనం రీసైకిల్ చేయకపోతే మనకు ఎక్కువ రిసోర్సెస్ లేదు. సో రీసైకిల్ అనేది దాంట్లో చాలా ఇంపార్టెంట్. సో దానికి కూడా ఇప్పుడే ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి వారు ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటూ మీరందరూ కూడా పర్టికులర్గా మీకు ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ని సెగ్రిగేట్ చేసి వెట్ డ్రై వేస్ట్గా సెగ్రిగేట్ చేసి మున్సిపల్ సిబ్బందికి ఇస్తే ఆ వేస్ట్ మెటీరియల్ అన్నింటిని కూడా డిఫరెంట్ ఫార్మాట్స్లో ప్రాసెస్ చేసి దాన్ని వన్లా వెల్త్గా మార్చుకొని తద్వారా మీకు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించేయమని కోరుకుంటూ మద్యానికి బానిసై ద్విచక్ర వాహనాలు చోరు చేస్తున్న ముఠా కూలీని లాలపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మేరకు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ శనివారం కేసు వివరాలు వెల్లడించారు. పాతగుంటూరుకు చెందిన ఏరువ కాసిరెడ్డి ఈ నెల 8న పాదర్తివారి స్ట్రీట్లో పగడాల వెంకటరెడ్డి వాహనాన్ని చోరీ చేశాడు. ఈ క్రమంలో నిందితుడిని గుర్తించి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గుంటూరులో నేరాల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. మన గుంటూరు పరిధిలో ఈ 2 వీలర్స్ దొంగతనాలు చాలా జరుగుతున్నాయి. వీటిలో గతంలో కూడా కొన్ని రికవరీ చేయడం జరిగింది. అందులో ఈసారి లాలాపేట సిఐ గారు వాళ్ళ సిబ్బంది ఒక ముద్దాయిని ఏరువ కాసిరెడ్డి అనే వ్యక్తిని నిన్న సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద లాలాపేట పిఎస్లో 12 కేసులు, ఓల్డ్ గుంటూరులో పోయిన ఒక కేసులో సంబంధించిన 13 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. సిఐ గారు వాళ్ళ ఐడి పార్టీ కానిస్టేబుల్స్ కలిసి ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ 13 బైకులను రికవర్ చేయడం జరిగింది. దీని మీద ఈరోజు మేము ప్రెస్ మీట్ చెప్పాము. ఇంకోటి నేను చెప్పే సలహా ఏంటంటే, గుంటూరులో మీరు కావాలంటే అందరూ చూస్తూ ఉంటారు, నైట్ టైము ఇంటికి బయట బళ్ళు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఎక్కడ పండుకున్నారు, ఎవరికి వచ్చినా కానీ తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంది దొంగలకి. నేను చెప్పే సలహా ఏంటంటే, 1 లక్ష రూపాయలు, 1.5 లక్షలు పెట్టి మీరు బండ్లు కొంటున్నారు, దానికి చిన్న జీపీఎస్ పెట్టుకోండి. కొంతవరకు తొందరగా మీ బళ్ళు రికవర్ అవడానికి అవకాశం. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రలో భాగంగా నగరపాలక సంస్థ, సాహస్, వాష్ స్వచ్ఛంద సంస్థలు ఇన్నర్ రింగ్ రోడ్లోని డిఆర్ఎం కన్వెన్షన్ హాల్లో ప్రజారోగ్య కార్మికులు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ కు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా శిబిరానికి కమిషనర్ పురి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పోలీ శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రతి ఇంటి నుండి వ్యర్థాల విభజన జరగడం వల్ల ప్రజారోగ్య విభాగంలో పెను మార్పులు వస్తాయన్నారు. తడి వ్యర్థాలతో ఎరువు, పొడి వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్థాల నిర్వహణ తేలికవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వార్డు సచివాలయాల వారీగా ప్రజలకు అవగాహన కల్పించడానికి మెప్మా ఆర్పీలను కేటాయించి వారికి తగిన పారితోషికం కూడా అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన సాహస్, వాష్ స్వచ్ఛంద సంస్థలు వారం రోజుల పాటు గుంటూరు నగరంలోని ప్రజారోగ్య కార్మికులు, ఆర్పీలకు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన దగ్గర ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బంది, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్, వీళ్ళిద్దరినీ టార్గెట్గా చేసుకొని సాహస్ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మన స్వర్ణాంధ్ర కార్పొరేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు, ఈరోజు ఏ పర్పస్తో పిలిచారు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, దాన్ని ఆచరణ ఎలా పెట్టాలి. మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో సమరశీల పోరాటాలకు సిద్దమవుతామని హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థను గాలి కుదిలేశారని ఏఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు నాసజ్జీ, వలి ఆరోపించారు. ఎన్నికలప్పుడు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ లో మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు విద్యారంగ సమస్యలను నేను పరిష్కారం చేస్తాను అని చెప్పి యువగలం పాదయాత్రలో పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థుల మధ్య అనేక హామీలు ఇచ్చి విద్యార్థులతో, తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని రోడ్ల మీదకి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, పార్టీలు మొత్తం వచ్చినా కూడా మేము చేసి తిరుగుతామని చెప్పని ఈ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు తెలియజేస్తాం. సింగపూర్ రాజధానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నా అని చెప్తా ఉన్నారు. మెడికల్ కాలేజీలకు కేవలం 5,000 కోట్ల రూపాయలు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. కానీ 5,000 కోట్ల రూపాయలు పూర్తవుతాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, రేపు ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన కార్యక్రమం చేయబట్టబోతా ఉన్నాము. అదేవిధంగా జనవరిలో కనుక లోకేష్ గారు మీకే హెచ్చరిస్తూ ఉన్నాము, జనవరిలో కనుక జాబ్ క్యాలెండర్ కనుక మీరు విడుదల చేయకపోతే జనవరి 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా యువకుల్ని, నిరుద్యోగుల్ని కలుపుకొని చలో విజయవాడని కూడా పిలుపు ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ప్రపంచంలోని అత్యుత్తమ వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ గుంటూరు లక్ష్మీపురంలోని తమ షోరూం నందు మైండ్ డైమండ్ షోను ప్రారంభించింది.
డిసెంబర్ 20వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజేత హాస్పిటల్స్ డైరెక్టర్ నిహారిక, స్వాగత్ డిలైట్ రెస్టారెంట్ ఎండీ పెద్ది రమణారావు హాజరై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ప్రతినిధులు, వినియోగదారులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ మైండ్ డైమండ్ షోలోని ప్రత్యేక వజ్రాభరణాలు అత్యద్భుతంగా, ఆకర్షణీయంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక వెరైటీలతో, అద్భుతమైన డిజైన్లతో అందరికీ అందుబాటులో వజ్రాభరణాలను అందిస్తున్న మలబార్ వినియోగదారుల ఆదరాభిమానాలను పొందుతోందని వారు కొనియాడారు. స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో భాగంగా మలబార్ మరిన్ని ప్రత్యేకమైన ఆఫర్లను సైతం అందిస్తోందని, డైమండ్ విలువపై 30% వరకు, అన్ని బంగారు, అన్కట్ మరియు రత్నాభరణాల తరుగు ఛార్జీలపై 30% వరకు తగ్గింపును అందిస్తున్నట్టు ప్రతి ఒక్క వినియోగదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, జితిన్ తదితరులు పాల్గొన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ గుంటూరు షోరూంలో డైమండ్ షోని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్స్ అవన్నీ దృష్ట్యా పెట్టుకుని అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి ప్రత్యేక ఆఫర్స్ని పెట్టడం జరిగింది. ఇక డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఈ ఆఫర్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి ఈ నెల 20 నుంచి 25వ తారీఖు వరకు అందుబాటులో ఉంటాయి. డైమండ్ షో, సో చాలామంది డైమండ్స్ అనగానే ఎక్కువ బడ్జెట్ అనుకుంటారు, కానీ ఇప్పుడు ఫ్రెండ్లీ బడ్జెట్లో లైట్ వెయిట్ కలెక్షన్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. సో రాబోయే పండుగలకు అనుగుణంగా మనకి జనవరి 26th వరకు మైండ్ డైమండ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. డైమండ్ పర్చేజ్ చేసే వారికి అప్ టు 30% క్యారెట్ ప్రైస్ మీద, గోల్డ్ కానీ, అన్కట్ డైమండ్స్ కానీ, రూబీ ఎమరాల్డ్ పర్చేజ్ చేసే వారికి తరుగు మీద అప్ టు 30% ఆఫర్ అనేది ఉన్నాయి. సో అలానే జెంట్స్కి మెన్ ఇన్ ప్లాటినం యొక్క మేకింగ్ ఛార్జెస్ మీద అప్ టు 30% ఆఫర్స్ అనేవి ఉన్నాయి. సో ఇన్ని రకాల డిజైన్స్, ఇన్ని రకాల ఆఫర్స్ మలబార్లో అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క ఆఫర్స్ని ప్రతి ఒక్క కస్టమర్ని వినియోగించవలసిందిగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు సవరణల బిల్లును మోదీ ప్రభుత్వం ఆమోదించడం ద్వారా మహాత్మాగాంధీని అవమానించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, సిపిఎం జిల్లా నాయకులు కె నళినీకాంత్ విమర్శించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పేదల ఉపాధిని దెబ్బతీసే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా చట్టబద్ద హక్కుగా కొనసాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అన్యాయమని, కేంద్ర నిధులు 90% నుంచి 60%కి తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 22న గుంటూరు లాలాపేట హిమనీ స్వీట్ సెంటర్ వద్ద జరిగే నిరసనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు పాల్గొన్నారు. ఆ ఫలితంగా పనులు లేని సమయంలో గ్రామీణ కూలీలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి పని జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 15.5 లక్షల కోట్ల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇది కార్పొరేట్లమయమైన కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 100 మంది కోసం 28 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది తప్ప ఉపాధి హామీలో ఏదైతే పనిచేస్తూ ఉన్నారో కార్మికులకి, ఖర్చులకు ఉపయోగపడే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. గతంలో 90% ఏదైతే పథకం ఉందో దాన్ని 90% కేంద్ర ప్రభుత్వం బరాయించే పరిస్థితి నుంచి ఈరోజు కేంద్రం 60% బరాయిస్తూ దాంట్లో కూడా 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలంటున్నారు. పాత చట్టాన్ని యథాతథంగా అమలు చేయాలని చెప్పి 22వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలు పిలిపించాయి. వాస్తవంగా మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి చట్టం కార్మికులకి, పనిచేసే కార్మికులకి ఒక హక్కుగా మారింది. పని చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు వచ్చింది. నేను 100 రోజులు పనిచేస్తాను, ఆ 100 రోజులు చూపించే బాధ్యత ప్రభుత్వాలదని చెప్పి ఓ కార్మికుడికి అప్లికేషన్ పెట్టుకుంటే 100 రోజులు ఖచ్చితంగా ప్రభుత్వాలు పని చూపించేవి. ఒకవేళ పని చూపించలేకపోతే, పని చూపించలేని కారణంగా వాళ్ళ ఎంతైతే కూలి గిట్టుబాటు అవుతుందో ఆ కూలి కార్మికులు చెల్లించేవి. కానీ ఈరోజు అలాంటి పటిష్టమైన చట్టాన్ని పథకంగా మార్చడం వల్ల ఈరోజు పాలకుల ఆధారంగా పథకం వద్దు, చట్టం కావాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. చౌడవరంలోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో 1996-2000 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థుల ఆలుమ్ని 2025 కార్యక్రమం కళాశాల ఆలుమ్ని సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో సందడిగా సాగిన 1996 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో 1996 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. తమ సక్సెస్ కు ట్యాగ్ లైన్ గా ఆర్వీఆర్ అండ్ జేసీ అని చెప్పుకోవడం తమకు ఎంతో గర్వకారణమని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు పేర్కొంటూ సేవాభావంతో 4 దశాబ్దాలుగా సామాన్యులకు నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తూ ఎందరో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన తమ కళాశాల కీర్తి ఎనలేనిదని వారు కొనియాడారు. అభ్యుదయ మహిళా కళాశాల ఆధ్వర్యంలో జరిగిన దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మదర్ తెరెసా విగ్రహం వద్ద విద్యార్థులు మానవాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి 3వ శనివారం పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దోమలపై దండయాత్ర అవగాహన కార్యక్రమం నిర్వహించిన అభ్యుదయ మహిళా కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. నగర ప్రజల సహకారం ఉంటే 100% పారిశుధ్య కార్యక్రమం నిర్వహించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మెస్టోర్లు, దోమతెరలు ఉపయోగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల పడత తప్పుతుందని డాక్టర్ శనకాయల రాధామాదేవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రోహిణి, 45వ డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, ఎర్రాకుల శ్రీనివాసరావు, సత్యవాణి, మల్లీశ్వరి, శివజ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం తీసుకున్నారు. గుంటూరు నగరంలో దోమలపై దండయాత్ర అనే ఒక మంచి కాన్సెప్ట్తో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర చదువుతున్న పిల్లలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం టేకప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమం టేకప్ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గుంటూరు ప్రజల తరపున, నగరపాలక సంస్థ తరపున, అట్లా రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే పిల్లలు వాళ్ళకు కానీ మనం కొన్ని మంచి ఆలోచనలు కానీ రేకెత్తించగలిగితే తద్వారా వాళ్ళ కుటుంబాలు తర్వాత లో చాలా చేంజెస్ వస్తాయి. ప్రతి ఒక్కరూ అట్లా అనుకుంటే మరి గుంటూరు నగరాన్ని ముఖ్యంగా చాలా శుభ్రమైన నగరంగా చూసుకో. రూట్స్ నుంచే పిల్లలకి అవగాహన కల్పించడం కోసం మేజర్గా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. రెండవది ఈ శాస్ ప్రోగ్రామ్ సార్ చెప్పారు, శాస ప్రోగ్రామ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీనికి ఇవాళ మా పిల్లలు కూడా ఒక స్టాల్ పెడుతున్నారు అక్కడ. సో వీళ్ళకి అవగాహన కల్పించడం కోసమే కమిషనర్ గారిని పిలవడం జరిగింది. ఆయన మంచి సూచనలు ఇచ్చారు, అలాగే డాక్టర్ గారు మంచి సూచనలు ఇచ్చారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డిసెంబర్ 25వ తేదీన అమరావతి రాజధానిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా అటల్జీ విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. అరండల్పేటలోని యోగి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి మాట్లాడారు. అటల్ మోడీ సుపరిపాలన నినాదంతో రాష్ట్ర అధ్యక్షులు నివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో బస్ యాత్ర ప్రారంభమైందన్నారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. దాని సందర్భంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసే స్మృతివనంలో అటల్ జీ భారీ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చేరుకూరి తిరుపతిరావు, గంగాధర్, దర్శనపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖు భారీ ఎత్తున మన అమరావతి రాజధాని వెంకటపాలెంలోని N4 E4 రోడ్లోని ఒక 2.5 ఎకరాల స్థలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అటల్జీ గౌరవార్థం వారికి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో అటల్ స్మృతివనం పేరుతో భారీ ఎత్తున 12 అడుగుల విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి పెద్దలు కూడా వస్తారు ఈ యొక్క కార్యక్రమానికి. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా భారీ ఎత్తున మన జిల్లా నుంచి, అలాగే పల్నాడు జిల్లా నుంచి, బాపట్ల జిల్లా నుంచి భారీ ఎత్తున జన సమీకరణ పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా బస్టాండ్ వద్ద ఉన్న రైతు బజార్లో అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డీఎస్ఓ కోమలి పద్మ మాట్లాడుతూ గత్తవూరి కన్జ్యూమర్ కౌన్సిల్ చదలవాడ హరిబాబు ఆధ్వర్యంలో ప్రతిరోజు వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నేటి యువత విద్యార్థులు వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఆచార్యులు మునిపల్లి కవిత, బేబీ సరోజిని, చేకూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దీనికి సంబంధించి మన జిల్లాలో యాక్టివ్ కన్జ్యూమర్ వారంటీ ఆర్గనైజేషన్ గర్తపురి కన్జ్యూమర్ కౌన్సిల్ వారు శ్రీ చదలవాడ హరిబాబు గారు ప్రతిరోజు ఏదో ఒక చోట ఒక ప్రోగ్రాం అరేంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మన పబ్లిక్కి అవేర్నెస్, కన్జ్యూమర్స్కి అవేర్నెస్ కానీ, అలాగే పిల్లలకి వాళ్ళకి కొన్ని విషయాలు చిన్న వయసులోనే వాళ్ళకి అవగాహన, వినియోగదారులు అంటే ఏంటి, వాళ్ళకున్న బాధ్యతలు, వాళ్ళకున్న హక్కులు, అవన్నీ కూడా వాటిపైన వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా వారు చాలా కృషి చేస్తున్నారు. మేము కూడా ఆ క్రమంలో మన పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి జిల్లాలో కూడా స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, అలాగే జిల్లా స్థాయిలో పిల్లలకందరికీ కూడా మనం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఆ థీమ్ మీద ఎస్సే రైటింగ్, ఎడ్యుకేషన్ ఇంగ్లీషు మరియు తెలుగు భాషలో ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మనకి ఇచ్చింది డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థత, సత్వరత. అంటే మనం ఎంత ఫాస్ట్గా, స్పీడ్ ఈజ్ డిస్పోజల్ అనమాట. స్పీడీ అండ్ ట్రాన్స్పరెన్సీ డిస్పోజల్ అండ్ ఎఫిషియన్సీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ అని చెప్పి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన గవర్నమెంట్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి, అంటే స్కూల్ లెవెల్, మండల్ లెవెల్లో ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి జిల్లా లెవెల్లో మనం చేయడం జరిగింది. కమ్మజన సేవా సమితి ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా కులమతాలకు అతీతంగా స్కాలర్షిప్లు అందజేయనుంది. ఈ నెల 30 లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత 23 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కమ్మజన సేవా సమితి ప్రతి ఏడాది వలె గ్రామీణ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 80% ఉత్తీర్ణత, తల్లిదండ్రులు లేని పిల్లలు 50% ఉత్తీర్ణత సాధిస్తే దరఖాస్తులు చేయవచ్చని సమితి అధ్యక్షులు మల్లెల హరేంద్రనాథ్ చౌదరి తెలిపారు. సమితి ప్రతినిధులు బుచ్చయ్య చౌదరి, వంకాయలపాటి బలరామయ్యలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపికైన విద్యార్థులకు 7,000 అందచేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఓన్లీ కమ్మ క్యాస్ట్ అనేది కాకుండా మిగతా క్యాస్టుల వాళ్ళకు కూడా మరి అందరికీ స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళకు కూడా 7,000 రూపాయల పైన ఇవ్వటం జరుగుతూ ఉంది. 85% మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మరి ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు వాళ్ళు కూడా 80% వచ్చినా కానీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంకా వికలాంగులు, ఇంకా తల్లిదండ్రులు లేని వాళ్ళైతే 50% వచ్చినా కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరినీ మరి సంవత్సరం ఆఖరిలోపు డిసెంబర్ 31 లోపు అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్నిటి కూడా అన్ని స్కూల్స్కి, ఆ హెడ్ మాస్టర్లందరికీ వాళ్ళకందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లిస్టులు ఇచ్చి అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జరుగుతున్న రోటరీ ఫెస్ట్ క్రీడల్లో భాగంగా నగరంలోని దాక్షిణ్య సంస్థలో విభిన్న ప్రతిభావంతులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు నంబూరు కృష్ణమూర్తి, కార్యదర్శి కరమర్లపూడి రవికిరణ్, రోటరీ జిల్లా సహాయ గవర్నర్ కోనల భాస్కరరావు, ఎలమంచిల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం రోడ్డు విస్తరణ పనుల కారణంగా లైన్స్ షిఫ్టింగ్ మరియు డిటిఆర్ ఏబీ స్విచెస్ రిపేర్ పనుల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బ్రాడీపేట, కోబాళ్లుపేట తదితర ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని డిఈఎన్ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు. యేసుక్రీస్తు మార్గం అనుసరణీయమని నగర మేయర్ కౌలుముడి రవీంద్ర అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రసంగించారు. ఏఈఎల్సీ సంఘం నార్త్ ప్యారిస్ చర్చ్ బిషప్ బాబురావు, ఫాదర్లు పురుషోత్తం చౌదరి, సూర్యప్రకాశరావు క్రీస్తు ఆరాధన చేశారు. కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ ఏసీ ఓబులేసు, కార్పొరేటర్లు, విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థలో సెమీ క్రిస్మస్ వేళ్ళు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందితో పాటు అధికారులు,
అందరూ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ఫాస్టర్స్ అందరికి కూడా ఎక్కడైతే చర్చెస్లో వర్క్ చేస్తున్నారో ముఖ్యంగా 30 కోట్ల నిధులు శాంక్షన్ చేసి వారికి జీతభత్యాలు ఇవ్వడం జరిగిన విషయం మనకు తెలిసిన విషయమే. అట్లాగే ఇక్కడ అడవితక్కలపాడులో కూడా ఒక క్రిస్టియన్ భవనానికి 10 కోట్లు శాంక్షన్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం. అట్లాగే గుంటూరు కార్పొరేషన్లో కూడా ఇవాళ క్రిస్మస్ సందర్భంగా సెమీ క్రిస్మస్ని ఈ యొక్క క్రైస్తవ సోదరులని ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా బ్రహ్మాండంగా జరిపించారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే హిందువులకి ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి, దసరా ఉత్సవాలు కూడా మన నగరపాలక సంస్థ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అలానే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ ఫెస్టివల్ అనేది చాలా పవిత్రమైనటువంటి ఫెస్టివల్. ఆ వేడుకలు కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ఎవరి ఇయర్. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరీమణులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున, నగరపాలక సంస్థ తరపున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపున మీరందరూ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా సంతోషదాయకంగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులందరితో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై పెమ్మసాని సమీక్షా సమావేశం. నందివెలుగు బ్రిడ్జిని ఆగస్టులో ప్రారంభిస్తామని వెల్లడి. రేపే పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ తమీం అన్సారియా. కోటి సంతకాల పేరుతో వైసీపీ ప్రజల్ని మభ్యపెడుతోంది. పీపీపీపై అసత్య ప్రచారాలు వైసీపీ నేతలు మానుకోవాలి. ఎమ్మెల్యే బోర్లా. వీవీఎంలో పర్యావరణంలో అవకాశాల థీమ్తో ఆకట్టుకున్న ప్రదర్శనలు. యువత గ్రీన్ స్కిల్స్ పై దృష్టి పెట్టాలన్న కలెక్టర్ అన్సారియా. ఇక ఈ వార్తలు ఇంత సమాప్తం. నమస్కారం.